ఆ దేశం దశాబ్దం పాటు అంతరుద్యాలతో విలవిలలాడింది. దేశ జనాభాలో 69% మంది నిరుపేదలే. ఆ దేశంలో ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 134%కి చేరుకుంది. ప్రస్తుతం భారత్లో ద్రవ్యోల్బణం 5.49%కి చేరడంతో ధరలు విపరీతంగా మండుతున్నాయి. అలాంటిది ఆ దేశంలో ఏకంగా 134% అంటే ధరలు ఎలా ఉంటాయో ఊహించండి. ప్రజలకు తినడానికి తిండి లేదు, ఎప్పుడు ఎక్కడ దాడులు జరుగుతాయో తెలీదు. అలాంటి దేశంలో అధ్యక్షుడు, అతడి కుటుంబం మాత్రం విలాసవంతంగా గడిపారు. ఇంద్రభవనాన్ని మించిన ఇంట్లో అద్భుతమైన వసతులతో భోగాలను అనుభవించారు. చివరికి ఆ నిరంకుశ అధ్యక్షుడు పారిపోయాడు. ఇప్పుడు ఆ భవనాన్ని నిత్యం ప్రజలు వచ్చి చూస్తున్నారు. అక్కడి వస్తువులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకు ఎవరా అధ్యక్షుడు? ఆ భవనంలో ఎలాంటి వసతులు ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. పేద దేశంలో అసద్ విలాసాలు ఎలా సాధ్యం? సిరియాలో అసద్ డ్రగ్స్ తయారు చేశాడా? రష్యాలో బషర్ అల్ అసద్ కు కష్టాలు తప్పవా? సిరియా ఒక దేశంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంది. 13 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో అతలాకుతలమైంది. సిరియన్ సివిల్ వార్తో రక్తం ఏరులై పారింది. ఈ ఘోర సంఘర్షణలో 50 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఒక రకంగా మరణమృదం మోగింది. సిరియా వ్యాప్తంగా భవనాల కంటే శిథిలమైన ఇల్లే ఎక్కువగా కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే సిరియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది. ప్రజలు తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోయారు. సిరియాలోని సగానికి పైగా ప్రజలు అంతర్యుద్ధం లేక ఆకలి కారణంగా దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ గత 13 ఏళ్లుగా సిరియాను పాలించిన బషర్ అల్ అసద్ మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. రాజధాని డమాస్క్లోని అధ్యక్ష భవనం ముందు ఇంద్రభవనం కూడా చిన్నదేమోననిపిస్తుంది. విశాలమైన విలాసవంతమైన కంపౌండ్తో అద్భుతంగా ఉంది. చుట్టూ అందమైన గార్డెన్లతో 3 అంతస్తుల భవనాల సముదాయం అత్యంత సుందరంగా ఉంది. లోపల ఇంటీరియర్ డిజైన్లు మరీ సంపన్నంగా ఉన్నాయి. ఆ భవనానికి ఉన్న ప్రతి తలుపు బుల్లెట్ ప్రూఫ్తో ఉంటుంది. ఇక భవనాల్లో ఫ్లోరింగ్ కు మెలిమీ రకం మార్బుల్ను పరిచారు. ఆ మార్బుల్పై అత్యంత ఖరీదైన ఎర్ర తివాచీలను ఏర్పాటు చేశారు. భవనం అందానికి వేలదీసిన చాండిలియర్లు అయితే హై ఎండ్ ఫర్నిచర్ అని చెప్పొచ్చు. చాండిలియరే కాదు, అక్కడ ఎన్నో ఖరీదైన ఫర్నిచర్లు, లెక్కలేనన్ని ఆభరణాలు, బాక్సులు, లక్షల డాలర్ల బ్యాంక్ రికార్డులు, ఎన్నో విలువైన పురాణత వస్తువులు, డిజైనర్ దుస్తులు, ఫ్రిడ్జ్లని పూర్తిగా మాంసంతో నిండి ఉన్నాయి. బషర్ గ్యారేజ్లో అరుదైన ఫెరారీ F50తో సహా కోట్ల డాలర్ల విలువైన లగ్జరీ కార్లే ఉన్నాయి. ఫెరారీ F50 ధర తెలిస్తే కళ్ళు తెరేస్తారేమో. దాని ధర 46,64 లక్షల రూపాయలన్నమాట. వారం రోజుల కిందట డమాస్కును తిరుగుబాటుదారులు చుట్టుముట్టారు. దీంతో సాధారణ సిరియన్ పౌరులు అధ్యక్షుడి భవనంలోకి చొరబడ్డారు. కొందరు అక్కడి డిజైనర్ బ్యాగ్లు, ఇతర వస్తువులను తీసుకెళ్లారు. మరికొందరు మాత్రం అసద్, అతడి కుటుంబం ఎలా జీవించిందో చూడ్డానికి అధ్యక్ష భవనానికి వచ్చారు. బషర్ అహంకారికగా నియంత్రణగా మారిన తర్వాత 2011 నుంచి 2024 మధ్య కాలంలో దేశం తీవ్రంగా నష్టపోయిందని సిరియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 13 ఏళ్ల పాటు ఆకలి కేకలు, హత్యలు, ప్రజలను హింసించడం, సిరియన్ చిన్నారుల స్థానభ్రంశాలకు లెక్కే లేకుండా పోయింది. ఎట్టకేలకు బషర్ అల్ అసద్ అధికారం నుంచి దిగిపోయారు. ఇప్పుడు అతడి భవనంలోకి ప్రవేశించామని ప్రజలు చెప్తున్నారు. ఒకప్పటి అసద్ భవనం ఇప్పుడు ప్రజల భవనంగా మారిందని వివరిస్తున్నారు. గతంలో చూడ్డానికి నిషేధించిన అధ్యక్ష భవనాన్ని చూసేందుకే ఎక్కువ మంది వస్తున్నారు. గత కొన్నేళ్లుగా సిరియా ప్రథమ మహిళ అస్మా అల్ అసద్ విలాసవంతమైన జీవితాన్ని వదులుకోవాలని పెద్దెత్తున డిమాండ్లు వచ్చాయి. సిరియన్ ప్రజలకు అసద్ ఇంట్లోని విలాసవంతమైన వస్తువులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటివి కూడా ఉన్నాయా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక భవనంలో అసద్ భార్య అస్మా లగ్జరీలకు వాళ్ళ ఫోటో ఫ్రేమ్లే నిదర్శనం. ఇందులో కుటుంబం విదేశాల్లో గడిపిన క్షణాలు, పార్టీలకు సంబంధించినవని, జీవితాలకు సంబంధించిన ఎన్నో ఫోటోలు గోడలపై కనిపించాయి. ఆఖరికు పిల్లలు హోంవర్క్ చేసిన చిత్రాలకు కూడా ఫ్రేమ్లు కట్టించారు. అయితే విలాసవంతమైన జీవితానికి అసద్కు నిధులు ఎక్కడివి? వాస్తవానికి అసద్కు రష్యా, ఇరాన్ మద్దతునిస్తున్నాయి. అయితే ఈ 2 దేశాల మద్దతు ఉంటేనే అతడికి ఆదాయం వచ్చిందని చెప్పలేము. అసద్ ఆదాయానికి మరో బలమైన వనరుంది. ఆ వనరే డ్రగ్స్. ఆ డ్రగ్స్ ను క్యాప్ట్ గన్ అంటారు. ఈ క్యాప్ట్ గన్ 1960లో అభివృద్ధి చేసిన మత్తు పదార్థం. ఈ డ్రగ్ కొన్నాళ్లు చట్టబద్ధంగా చెలామణి అయింది. అయితే
1990లో ఈ డ్రగ్ పరిమితంగా అందుబాటులో ఉండేది. 2009 నాటికి చాలా దేశాలు ఈ డ్రగ్ ను తయారు చేయడాన్ని నిలిపివేశాయి. దీన్నే సిరియా తనకు అనుకూలంగా మలుచుకుంది. పెద్దెత్తున క్యాప్ట్గాన్ ను తయారు చేయడం మొదలుపెట్టింది. సిరియా కూడా క్యాప్ట్గాన్ డ్రగ్ ను అక్రమంగానే తయారు చేయడం మొదలుపెట్టారు. అతి తక్కువ ఖర్చుతో క్యాప్ట్గాన్ గుళికను సిరియా తయారు చేసింది. ఆ తర్వాత ఈ మత్తు గుళికలను సరిహద్దులు దాటించారు. సిరియా నుంచి జోర్డాన్ మీదుగా సౌదీ అరేబియా వరకు స్మగ్లింగ్ అయ్యేది. సౌదీలో మాత్రం ఈ డ్రగ్ ను $25లకు విక్రయిస్తారు. ఈ క్యాప్ట్గాన్ డ్రగ్ ఎక్కువగా పశ్చిమ ఆసియాలో మాత్రమే కనిపిస్తుంది. ప్రత్యేకించి గల్ఫ్ దేశాల్లో ఈ డ్రగ్ లభిస్తుంది. వాస్తవానికి గల్ఫ్ దేశాల్లో మద్యంతో పాటు క్యాప్ట్గాన్ పై కూడా నిషేధం అమల్లో ఉంది. అందుకే క్యాప్ట్గాన్ డ్రగ్ ను ఆనందం మత్తు కోసమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ డ్రగ్ సంఘర్షణల ప్రాంతాలకు కూడా చేరింది. హమాస్ ఫైటర్లు ఈ డ్రగ్ ను వినియోగించినట్లుగా నివేదికలు చెప్తున్నాయి. సో క్యాప్ట్గాన్ డ్రగ్ మత్తులో పశ్చిమ ఆసియాలో కూరుకుపోయింది. అర్బన్ దేశాలకు సిరియా డ్రగ్ డీలర్గా మారింది. ఈ డ్రగ్ వ్యవహారాలను బషర్ అల్ అసద్ సోదరుడు మహిర్ అల్ అసద్ చూసేవాడు. ఈ క్యాప్ట్గాన్ డ్రగ్ వాణిజ్యం సుమారు $1000 కోట్ల మేర సాగేదని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ డ్రగ్ వాణిజ్యంతో పోలిస్తే సిరియా జీడీపీ కూడా తక్కువే అని చెప్పాలి. సిరియా జీడీపీ $900 కోట్ల కంటే తక్కువ. సో క్యాప్ట్గాన్ డ్రగ్ అసద్కు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. డమాస్క్ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న తర్వాత క్యాప్ట్గాన్ డ్రగ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. భారీ నెట్వర్క్గా ఏర్పడిన ఈ డ్రగ్ వాణిజ్యాన్ని రెబెల్స్ నాశనం చేసేందుకు యత్నిస్తున్నారు. తాము డమాస్కుకు చేరిన తర్వాత మహిర్ అల్ అసద్, అతడి భాగస్వామి అమీర్ కీడీ ఫ్యాక్టరీని గుర్తించినట్టు రెబెల్స్ చెప్పారు. వారు క్యాప్ట్గాన్తో పాటు డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అందుకు సంబంధించిన పరికరాలు భారీగా ఉన్నట్లు తెలిపారు. పెద్దెత్తున క్యాప్ట్గాన్ గుళికల నిల్వలను తాము సీజ్ చేశామని రెబెల్స్ వివరించారు. ఇక్కడి నుంచి విదేశాలకు మత్తు గుళికలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు రెబెల్స్ వివరించారు. ఇప్పుడు అసద్ కుటుంబం ఎలా గడుపుతుంది? ఎందుకంటే వారికి ఆదాయ వనరు పోయింది, దేశాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు అసద్ కుటుంబం జీవన ఉపాధికి ఏం చేయబోతోంది? బషర్ అల్ అసద్ కుటుంబం రష్యాకు పారిపోయింది. మాస్కోలో బషర్ కుటుంబానికి రష్యా ఆశ్రయం కల్పించినట్లుగా తెలుస్తుంది. అసద్ కంటే ముందే అతడి పిల్లలు, భార్య మస్కోలోనే ఉన్నారు. వాస్తవానికి అసద్ తలదాల్చుకోవడానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి రష్యా అయితే మరొకటి ఇరాన్. కానీ అంతిమంగా మాస్కోనే అసద్ ఎంచుకున్నాడు. మాస్కోలోనే అతడి పిల్లలు చదువుకుంటున్నారు. అసద్ భార్య అస్మా అల్ అసద్ కూడా మాస్కోలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె క్యాన్సర్ బారిన పడింది. ఈ ఏడాది మేలో ఆమె చికిత్స చేయించుకుంది. అందుకే అసద్ రష్యాను ఎంచుకున్నారు. బహుశా అక్కడ అసద్ జీవితం మెరుగ్గానే ఉండే అవకాశం ఉంది. కానీ సిరియాలో ఉన్నట్టుగా బషర్ జీవితం ఉండదు. విలాసవంతమైన జీవితం అసద్ గడపకపోవచ్చు. రష్యాలో బషర్ కుటుంబం నిత్యం నిఘా నీడలో ఉంటుంది. అలా అని అసద్ కుటుంబం డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నట్లు కాదు. అసద్ ఫ్యామిలీకి సంపద $200 కోట్ల పైమాటే. వారి రహస్య ఆదాయం మార్గాలు కూడా ఉన్నాయి. చాలా సెల్ కంపెనీలు అసద్ కుటుంబానికి ఉన్నాయి. మాస్కోలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా అసద్ ఫ్యామిలీ నిర్వహిస్తుంది. మాస్కోలో అసద్ కుటుంబానికి 20 భవనాలున్నాయి. వాటి విలువ $3 కోట్ల పై ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అసద్కు మాస్కోలో ఎలాంటి కష్టాలు ఉండబోవు. ఏళ్ల తరబడి సిరియాను తన కబంధ హస్తాల్లో బంధించారు. ప్రజలు కష్టాలతో, ఆకలితో అలమటిస్తుంటే అసద్ కుటుంబం మాత్రం విలాసాలను అనుభవించింది. సిరియాను నిండా ముంచి అసద్ మాత్రం ఎంచక్కా దేశం విడిచి వెళ్లిపోయారు.